యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ నమస్తే అండి. నమస్తే సార్, సాధారణంగా లా అండ్ ఆర్డర్ వేరు, ఎక్కువగా ట్రాఫిక్, ఫేస్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్, కరెక్ట్. అటువంటి డిపార్ట్మెంట్ ఉన్నారు మీరు. అంటే లా అండ్ ఆర్డర్ చేశారు, కానీ ట్రాఫిక్ ప్రతి వ్యక్తి రోడ్డు మీదకి వచ్చిన వ్యక్తి కానీ లేదంటే బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఫస్ట్ కనబడేది పోలీస్ ఇంప్రెషన్, పోలీస్ ఇమేజ్ అనేది ట్రాఫిక్ ఉంటుంది. అంత పర్ఫెక్ట్ డిపార్ట్మెంట్, 100% పబ్లిక్ యూస్ఫుల్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్. కరెక్ట్. అటువంటి దానికి మీరు యూనిట్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి పబ్లిక్ చూస్తుంటే ఎలా కనిపిస్తుంటుంది, వాళ్ళ పర్సెప్షన్ ఎలాగ ఉంటుంది, ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా హైదరాబాద్ పబ్లిక్లీ, ఒకవేళ సెన్స్ లేకపోతే ఏం చేయాలి? ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ మీ డ్యూటీ, ఎడ్యుకేషన్ మీ డ్యూటీ, కానీ ఇంజనీరింగ్ మీది కాదు. కానీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్లు ఎక్కడ తవ్వినా ఏం చేసినా ముందు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ మీ వాళ్ళే పనిచేస్తుంటారు. అంటే ట్రాఫిక్ పోలీసులు EEE కూడా చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువగా మీరు అన్నట్లు గతం నుంచి మాట్లాడుతున్నప్పుడు ట్రాఫిక్ వైలేట్ చేసేవారు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ ఉంటారు, అదొకటి రికార్డులో వస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా లేదా నైట్ అవర్స్లో కానీ ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. మిగతా టైంలో ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే అన్ని ట్రాఫిక్ బందులు ఉంటాయి, జాములు ఉంటాయి. హైదరాబాద్లో రోడ్డు మీద వచ్చిన వ్యక్తి క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే ఏం చేయాలి, స్పీడ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి, సేఫ్టీగా రావాలంటే ఏం చేయాలి? ఈ 3 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు, గతంలో మీరు సిరిసిల్ల పనిచేసినప్పుడు మీ యాక్షన్ చూసిన కరోనా టైంలో మీరు చాలా కేర్ఫుల్గా చేశారు. సూర్యాపేటకి వెళ్ళిన తర్వాత మీ మెయిన్ ఛాలెంజ్ చేసి వచ్చింది అక్కడ, ఎందుకంటే అక్కడ ఎలక్షన్ టైంలో వెళ్ళారు, అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు కంప్లీట్ చేశారు. హైదరాబాద్ వచ్చాక మీ యాక్షన్ ఏ విధంగా ఉండిపోతుంది ట్రాఫిక్? సూర్యాపేట్ ఎలక్షన్ టైంలో వెళ్ళాను. దాదాపు ఎలక్షన్ నడుస్తున్నప్పుడు ఇంకొక 1.5 మంత్ ఏమో ఉంది ఎలక్షన్స్ ముందు. ఎప్పుడు కూడా నేను ఆ ఏరియాలో పని చేయలేదు, అది కొత్త ఏరియా అండ్ అక్కడ ఉన్న కల్చర్ కానీ ప్రజలు కానీ అక్కడ ఏం అవగాహన లేకుండా ఇమీడియట్గా పొలిటికల్ మోటివేట్ ఏరియా అది. సో ఆ టైంలో వెళ్ళాను. ఆ టైంలో వెళ్ళినప్పుడు ఉన్న సిచ్యుయేషన్ అసెస్ చేయడము, ఎలక్షన్ టైం. సో మేజర్ ఫోకస్ మనది ఎట్లా న్యూట్రల్గా వితౌట్ ఎనీ బయాస్ ఫ్రీ అండ్ ఫేర్గా ఎలక్షన్ కండక్ట్ చేయాలి, దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండే. అప్పుడు సార్ మీరు ఆ ఏరియా మీకు సంబంధం లేదు, మీ దగ్గర ఏఎస్పీ కానీ ఎక్కడ కూడా ట్రైనింగ్ అవ్వలేదు. అవును, మీరంతా తెలంగాణ, ఉత్తర తెలంగాణ. అవును. ఆ ఏరియా డామినేషన్ తీసుకురావడానికి మీకు ఎంతకాలం పట్టింది? ఇమీడియట్గా దాని మీదనే అవర్ ఫోకస్, ఎంటైర్ ఫోకస్ దాని మీదనే పెట్టాము. ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 days అన్ని ఏరియా తిరిగి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోండి, ప్రజల నుంచి, పబ్లిక్ నుంచి, ప్రెస్ నుంచి, మిగతా అన్ని స్టేక్ హోల్డర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఏం నడుస్తుంది, ఈ ఏరియా ఎట్లా ఉంటుంది, మళ్ళీ దీనికి ముందు పనిచేసిన ఆఫీసర్స్ వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి ఒక ఇమేజ్, మీకు ఒక ఇమేజ్ వచ్చేస్తుంది ఎంటైర్ డిస్ట్రిక్ట్లో. ఈ ప్లేసెస్ ఇలా ఉంది, ఈ బార్డరింగ్ మండల్స్ వేరే రకంగా ఉంటుంది, మనకు ఇక్కడ వస్తే కోదాడు ఒక రకంగా ఉంటుంది, హుజూర్ నగర్ ఒక రకంగా ఉంటుంది, సూర్యాపేట ఒక రకంగా ఉంటుంది, తుంగతుర్తి ఒక రకంగా ఉంటుంది. సో అట్లానే ఒక ఇమేజ్ ఫస్ట్ ఫామ్ చేసుకొని, గతంలో అక్కడ కొంత ఫ్యాక్షన్ ఏరియా కూడా ఉంటుంది. అవును, ఫ్యాక్షన్ ఏరియాస్ కూడా కొన్ని ఉన్నాయి. అక్కడ పబ్లిక్ కూడా చాలా ఎక్కువ రియాక్ట్ అవుతారు. అండ్ పాత ఫ్యాక్షన్ గొడవలు ఏముంది, ఆ గొడవలు, ఆ సెన్సిటివిటీస్ కూడా మనము కన్సిడర్ చేసుకున్నాం. కొంచెం కమ్యూనిస్ట్ ప్రభావం జిల్లా అది. అవును, కొన్ని ఏరియాస్లో కమ్యూనిస్ట్ ప్రభావం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టరీని చేసి ఫస్ట్ ఒక ఇమేజ్ ఎట్లా ఉంటుంది జిల్లా అని చేసుకోండి, తర్వాత మనం ఎలక్షన్ మీద ఫోకస్ చేయడం జరిగింది. అండ్ మొత్తం ఎలక్షన్స్లో కూడా ఎటువంటి గొడవ కాకుండా, ఎటువంటి ఇష్యూస్ కాకుండా, ఎవ్రీ టైము ఎలక్షన్స్లో కొన్ని విలేజెస్ మీరు చెప్పారు కదా, మేళ చెరువు, మళ్ళీ కొన్ని అక్కడ విలేజెస్లో ఎప్పుడు కూడా ఏమైనా చిన్న గొడవనో హ్యాపెన్. సో ఈ టైము దానికి ఏం చేయాలని ఆలోచించి దానికి ఎక్స్ట్రా ముందే ఒక 1 month ముందు నుంచే వాళ్ళందరినీ మన కంట్రోల్లో తీసుకోండి, ఫ్రీ అండ్ ఫేర్గా. వాళ్ళకు కూడా ఏం ఫియర్ ఉండొద్దు, లేదంటే ఎవరినో ఫేవర్ చేయవద్దు. అట్లా చేసుకొని ఈవెన్ బార్డరింగ్ మండల్స్ ఏముంటుంది, వేరే రాష్ట్రం ఆంధ్ర మండల్స్ ఏమున్నాయి, అక్కడ కూడా వెళ్ళి విజిట్ చేసి వాళ్ళతో కూడా మొత్తం కోఆర్డినేట్ చేసుకోండి. అటు నుంచి ఇటు ఏమో ప్రభావం కాకుండా కూడా చూసుకోండి, కండక్ట్ చేస్తాం. కానీ జిల్లాలో మీకు ఎంతమంది ట్రబుల్ మంగర్స్ ఉన్నారండి? ఏ జిల్లా ట్రబుల్ మంగర్స్? అక్కడనా? సూర్యాపేట.
అంటే దాదాపు థౌజండ్స్ పైన మనం బైండ్ ఓవర్ చేసాము. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 2000 వరకు బైండ్ ఓవర్ చేసాము. బట్ ఎంతమంది ఎగ్జాక్ట్ సిరిసిల్లలో ఏ విధంగా అయితే కొంత రౌడీ షీట్ని కంట్రోల్ చేశారు, అదే ఎంఓ ఇక్కడ చేశారా, లేదు డిఫరెంట్ మాడ్యూల్ లేదా దీంట్లో? అంటే ఒక్కొక్క జిల్లా బట్టి డిఫరెంట్, ఆ సిచ్యుయేషన్ బట్టి మనం డిఫరెంట్గా చేయాల్సింది కానీ ఉంటుంది. సిరిసిల్లలో కొంతమందికి మీరు నగర సిటీ నుంచి బయటకు పంపించారు కదా. అవును, కొంతమందికి ఎక్స్పెరిమెంట్ అని అట్లా చేసాము. ఇక్కడ షార్ట్ డ్యూరేషన్ దొరికింది. మెయిన్ ఫోకస్ మనకు ఎలక్షన్స్ పైన అండ్ న్యూట్రల్గా వితౌట్ ఎనీ ఫియర్ ఎలక్షన్ కండక్ట్ చేయడమే మెయిన్ ఉద్దేశంతో చేసాము. ఓకే. ఇక్కడ కూడా చాలా మందికి మనము చాలా బైండ్ ఓవర్లు చేసి అక్కడ కూడా ఏమనో అంటే ఈ రౌడీస్ని వీళ్ళందరినీ ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండే. అవును. బట్ వేరే వేరే ఏరియాస్ కూడా ఎక్కువ ఉండే, ఏరియా కూడా వైడ్ స్ప్రెడ్ ఉండే. సో దాన్ని కూడా వాళ్ళని బైండ్ ఓవర్ చేయడము, లేదంటే మా ఎన్బిడబ్ల్యూస్ ఇవన్నీ అవైలబుల్ వారెంట్స్ ఉంటే కోర్టు నుంచి తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సార్ పక్కనే మీకు కంచెకుచెర్ల, నందిగామ, ఆ రెండు ఏరియాలో ఉన్న రౌడీ షీటర్స్ అందరూ సూర్యాపేట, కోదాడ రావడం, ఇక్కడ యాక్షన్ చేయడం, తిరిగి జంప్ అవుతుంటారు. ఆ ప్రాబ్లం ఎలా మీరు సాల్వ్ చేస్తారు? అంటే మనకు ఆ టైంలో బార్డర్లో మనం చెక్ పోస్ట్ పెట్టాము. చెక్ పోస్ట్ పెట్టి వాళ్ళతో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. మళ్ళీ ఆ టోల్ గేట్లో నంబర్స్ వస్తుంది, ఏ నెంబర్ ఫ్రీక్వెంట్గా అటు నుంచి ఇటు నుంచి అటు పోతుంది, వాట్ ఈస్ ద రీజన్, వెదర్ వాళ్ళు యాక్చువల్గా జెన్యున్గా పని మీద వస్తున్నారా లేదంటే వేరే ఏమైనా చేయడానికి వస్తున్నారా, దాన్ని మానిటర్ చేయడం స్టార్ట్ చేసాం. అట్లా మానిటర్ చేసి అట్లాంటి వాళ్ళు ఎవరెవరున్నా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరూ అలర్ట్, ఎవరు కూడా అట్లా రాకుండా చూసుకున్నాం. కానీ మీరు హానెస్ట్గా ఉన్న మీ కింద సిబ్బంది మీకు కోఆపరేట్ చేశారా? ఎందుకంటే చాలా కాలం నుంచి అక్కడ వాళ్ళు. అవును, అది కూడా ఒక ఛాలెంజ్ ఉండే. కొత్తగా వచ్చాము, ఆల్రెడీ పాత కింద లెవెల్లో చాలామంది ఆల్రెడీ ముందే చాలా సంవత్సరం నుంచి ఉన్నారు. కాబట్టి అంటే ఒక సిస్టమ్ నడవాలంటే మనం అందరిని చేంజ్ చేస్తాము, అందరిని ఇచ్చేస్తామని చేయలేము. మనము ఉన్నో మ్యాన్ పవర్, ఉన్నో రిసోర్స్ని వాళ్ళని మనం ఎట్లా వాడుకోవాలి, హౌ టు మేనేజ్ దెమ్ అండ్ రెగ్యులేట్ దెమ్ అండ్ ఎన్ష్యూర్ దట్ మన పర్పస్ ఏముంది, ఏమేమి ఉంది, దానికి వాళ్ళని ఎట్లా యూస్ చేసుకోవాలి, దాన్ని ఆలోచించి అట్లా టాక్ట్ఫుల్గా వాళ్ళని హ్యాండిల్ చేయడం జరిగింది. సార్ ఫస్ట్ డే అంటే జాయిన్ అయిన తర్వాత మొత్తం మీ ఎంటైర్ డిపార్ట్మెంట్ అందరికి మీటింగ్ పెట్టారు. మీటింగ్లో మీరు ఒక డైలాగ్ చెప్తారు, అందులో నేను తప్పు చేయను, మీరు చేస్తే నేను ప్రొటెక్ట్ చేయనన్నారట. అంతేగాని మీరు ఎవరు చేయొద్దు అని చెప్పకుండా నేను చెయ్యను మీరు చెయ్యొద్దు అనకుండా మీరు చేస్తే నేను ప్రొటెక్ట్ చేయను ఎందుకన్నారు? అంటే వాళ్ళ మైండ్లో ఆల్రెడీ అంటే అప్పుడు ఉన్న చేంజెస్ అయిన దాంట్లో ఆల్మోస్ట్ ఎస్పీ స్థాయి ఆఫీసర్స్ కూడా చేంజ్ అయ్యారు. సో వాళ్ళకి చెప్పాము, ఆల్రెడీ మానిటరింగ్ ఉంటుంది, క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది, మీరు ఎటు పరిస్థితులు కూడా న్యూట్రల్గా ఉండాలి. యాజ్ పర్ ఫ్యాక్ట్ ఏం జరిగిన వాస్తవం మీరు చేయాలి, అదే మన పని. సో మీరు వేరే ఏమైనా పర్సనల్ ఉద్దేశం నుంచి వేరే ఏమైనా చేస్తే డెఫినెట్లీ ఎవరు కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేరు. ఎందుకంటే ఎలక్షన్ అన్నది మన ఎంటైర్ డెమోక్రసీకి అది ఫౌండేషన్. సో ఆ దాంట్లో మనం ఒక చిన్న ఇది కూడా మిస్టేక్ కూడా చేయలేము, చేస్తే అది మన ఎంటైర్ సిస్టమ్కేనే ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని మైండ్లో పెట్టుకుంటే వాళ్ళకి చెప్పాము, నోబడీ విల్ ప్రొటెక్టివ్ అండ్ ఎవరు కూడా ఏం డీవియేట్ కావద్దు, యాజ్ పర్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏముంది, వెల్ లేడ్ అవుట్ ఉంది, స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది, ఎన్నో సంవత్సరం నుంచి చేస్తున్నాము. ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. అన్ని స్టేట్స్లో ఈ ప్రొసీజరు ఇన్ని సంవత్సరము వర్క్ అయింది కరెక్ట్గా. ఎస్ఓపీస్ ఏముంది, ఏమేమి రిపోర్ట్ చేయాలి, ఏమేమి ఇది చేయాలి అన్నీ ఉన్నాయి. సో దాన్నే ఫాలో చేయాలని చెప్పాను. అప్పట్లోనే మినిస్టర్ గారు మీకు ఏమైనా రాల హెడేక్ లేదు, అంటే మనకు అక్కడ ఆ ఏరియాలో ఎవ్వరూ పరిచయం లేరు కాబట్టి, అందరూ మనకు కొత్త వాళ్ళే కాబట్టి దెర్ వాజ్ నో యాక్సెస్ టు ఎనీవన్. యాజ్ పర్ ప్రొసీజర్ సిస్టమ్ వాజ్ రన్నింగ్. సార్ ఎలక్షన్ కాకుండా క్రైమ్ విషయంలో ఏమి దొరికింది అక్కడ మంచి కేసులు అని చెప్పగలరా? ఒక ఛాలెంజింగ్ ఒక మర్డర్ అయింది, ఎలక్షన్ అయిన తర్వాత అయింది యాక్చువల్లీ. సో ఒక ప్లాన్ చేసి అతని మూమెంట్ని చూసి ఒక మెయిన్ రోడ్ పైన హైవే పైన వెళ్తున్నప్పుడు ఒక ఆటోలో వచ్చి డాష్ ఇచ్చి అతను కింద పడిన తర్వాత 2-3 అతన్ని ఆటోలో తీసుకొని వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకోండి, బార్డర్ క్రాస్ అయ్యి జగ్గాయిపేట దగ్గర ఒక ఊర్లో ఒక ఇల్లు కిరాయికి తీసుకోండి ముందే ప్లాన్ చేసి హైదరాబాద్ నుంచి వచ్చి
అతన్ని అక్కడ మర్డర్ చేసి దాన్ని మళ్ళీ ఒక బాక్స్లో పెట్టి దాన్ని వేరే దగ్గరకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఇది చేయడం జరిగింది. అంటే మీ దగ్గర కిడ్నాప్ సూర్యాపేటలో, మర్డరు ఆంధ్రాలో అండ్ అందరు కూడా బాడీ కూడా ఆంధ్రాలోనే దొరికింది. సో అందరు కూడా ఏమంటే ఇది జ్యూరిస్డిక్షనల్ ఇష్యూస్, కోఆర్డినేషన్, బట్ దాన్ని ఛాలెంజ్గా తీసుకోండి. అప్పుడు విజయవాడలో కూడా విజయవాడ పోలీస్ కూడా చాలా సహకరించారు. మనం కూడా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నీ ఇచ్చి కొంత టైం పడింది బట్ వీ వర్ ఏబుల్ టు. ఎలా దొరికిందండి? లీడ్ ఎక్కడ వచ్చేదండి మీకు? మీది కేవలం 363 కదా మీ దగ్గర, 302 అక్కడ ఉంది కదా. మొత్తం కేసు అక్కడ రిజిస్టర్ అయింది, 302 రిజిస్టర్ అయింది. అది అయిన తర్వాత మనం ఈ టోల్ గేట్స్లో ఏ వెహికల్స్ వస్తుంది, ఎట్లా వస్తుంది, ఇవన్నీ చూసి నంబర్స్ కూడా కొత్త నంబర్స్ తీసుకున్నారు. అట్లా చాలా టెక్నికల్గా వర్కౌట్ చేసి ఇంట్రాగేషన్ చేసి తర్వాత మనకు చిన్న క్లూస్ దొరికితే ఫైనలీ మోటివ్ వాళ్ళ పాత గొడవలు ఉన్నాయి. ప్లస్ ఒకటి అతన్ని పబ్లిక్ ముందు తిట్టాడు, ఓకే, అట్లా చిన్నగా చూశాడు. దట్ ఈస్ ద మోటివ్. అంటే మీరు మర్డర్ జరిగింది అక్కడ, కానీ మీ దగ్గర కేసుకి లింకప్ అయిందండి అది? లేదు మొత్తం మీ కేసు ఫైల్కి ట్రాన్స్ఫర్ చేస్తారా? అది ఫస్ట్ మిస్సింగ్ కేస్ అయింది మన దగ్గర. మిస్సింగ్ కేసు అయిన తర్వాత మనకు ఐడియా వచ్చేసింది అక్కడ అయిందని. ప్లస్ ఆ తర్వాత మన జగ్గాయపేట అక్కడ పోలీసుకి చెప్పి అక్కడ మనకు హౌస్ కూడా ఐడెంటిఫై అయింది. అది అయిన తర్వాత ఇద్దరు కలిసి చాలా వర్కౌట్ చేశాము. బట్ ఇది ఒక ఛాలెంజింగ్, ఆల్మోస్ట్ ఫిల్మీ స్టైల్లో